సేవ్ ద టైగర్స్ రివ్యూ. సో ఇది సీజన్ 1 సక్సెస్ అయ్యి సీజన్ 2 వస్తుంది. ఈ సీజన్ 2లో ఈచ్ ఎపిసోడ్ 50 minutes 7 ఎపిసోడ్స్ ఉంటే ఒక కామెడీ సిరీస్ ఇది. సో ఇది చూడొచ్చా లేదా భయ అంటే మస్ట్ వాచ్ భయ, చూసేది. బట్ ఇది చూడాలంటే సీజన్ 1 చూడాలా వద్దా, పేరు వస్తే చూడొచ్చా లేదా అనేది ముందు చూద్దాం. చూసే ముందు స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ ఏంటి అంటే ముగ్గురు ఫ్రస్ట్రేటెడ్ హస్బెండ్స్ అనుకోకుండా కలిస్తే వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజెస్ ఏంటి, వాళ్ళు కలిసి చేసిన క్రేజీ థింగ్స్ ఏంటి, వాళ్ళు దానివల్ల వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ అనమాట. అండ్ పాజిటివ్ విషయానికి వస్తే పాజిటివ్స్ అయితే యాక్చువల్లీ ఆ 3 మెయిన్ లీడ్స్ అండ్ వాళ్ళ ఫీమేల్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూపర్ యాక్టింగ్ అనమాట. వాళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే, నోన్ ఫేసెస్. అండ్ దాంట్లో మెయిన్లీ గంట అలియాస్ మన ప్రియదర్శి ఉంటాడు కదా, ప్రియదర్శి అండ్ తన వైఫ్ క్యారెక్టర్ మాత్రం నా ఫేవరెట్ అనమాట. వాళ్ళు జనరేట్ చేసిన కామెడీ మాత్రం సూపర్గా పండింది. నేను 90s కిడ్స్ తర్వాత అంతలా నవ్వుకుంది మాత్రం ఈ సీజన్ 2. సీజన్ 2 ఇస్ మోర్ పర్ఫెక్ట్ దెన్ సీజన్ 1 అని చెప్పాలి. నెగిటివ్ విషయానికి వస్తే, నెగిటివ్ అంటే చెప్పాలని చెప్పడమే కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ పర్ఫెక్ట్ థింగ్. నెగిటివ్స్ అంత నోటీస్ చేయలేదు, నోటీస్ చేసేంత కనపడలేదు. నేను త్వరగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. చెప్పాలి అంటే మాత్రం కృష్ణ చైతన్య ఉంటాడు, అందరి క్యారెక్టర్స్ ఏంటి అంటే సీజన్ 3 కోసం అది ఓపెన్ గా పెట్టేసి వెళ్ళారు. బట్ ఆ ఓపెనింగ్ కూడా కృష్ణ చైతన్యది అంత క్లారిటీగా అనిపించలేదు. అదే తప్పిస్తే మిగతా ఏం లేదు. అండ్ నెక్స్ట్ అసలు సీజన్ 2 చూడాలంటే సీజన్ 1 చూడాలా లేదా అంటే సీజన్ 1 చూడాలి. బికాజ్ ఎందుకు అంటే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో సీజన్ 2 అక్కడే స్టార్ట్ అయింది. సో పెద్దగా ఎక్కువసేపు పట్టదు, అది 3 hours ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్ 2 వచ్చేసి 3.5 hours మూవీ. అంతే పెద్ద లెంత్ మూవీ అంత ఉన్నాయన్నమాట. అంటే పేరెంట్స్ గురించి, పేరెంట్స్ తో చూడొచ్చా లేదంటే హాయిగా పేరెంట్స్ తో చూడొచ్చు. అండ్ పేరెంట్స్ తో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మన పేరెంట్స్ అయితే వాళ్ళకి చూపిస్తే ఇంకా త్వరగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. అండ్ దీంట్లో ఒక జస్ట్ ఒక ఫస్ట్ ఎపిసోడ్ లో ఒక సైకియాట్రిస్ట్ దగ్గర సెక్షువల్ రిలేషన్షిప్ ఎలా ఉందని అడిగే ఒక సీన్ ఉంటుంది. అది కూడా చాలా కామెడీగా ఉంటుంది. బట్ అది కూడా మీకు ప్రాబ్లం అనిపిస్తే జస్ట్ 1 minute ఉంటుంది. 1 minute స్కిప్ చేస్తే టోటల్ సీజన్ అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ గా నా ఒపీనియన్కి వస్తే, నా ఒపీనియన్ ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ సీక్వెల్ టు ద సీజన్ 1 అండ్ ఇట్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్. అండ్ నా రేటింగ్ వచ్చేసి 3.5/5 అండ్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్.